ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళని కూడా గైడ్ చేయడానికి చాలా క్లియర్ గైడెన్స్ నోట్ కింద మీకు పనికొస్తుందని గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటూ యువతకు ఒకటే చెప్తున్నా, ఎగ్జామినేషన్ అన్నిటికీ రెడీ అవ్వండి, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. నో సైడ్ డోర్, నో బ్యాక్ డోర్, దేర్ ఇస్ ఓన్లీ వన్ డోర్, మెరిట్ డోర్ ద్వారానే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఎట్లయితే డిఎస్సి మెరిట్ ద్వారా జరిగిందో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా మెరిట్ ద్వారానే చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను మిమ్మల్ని కలిసా, మీ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. అందుకే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో ఈరోజు రిక్రూట్మెంట్ చేస్తున్నామని నిరుద్యోగ యువకులందరికీ తెలియజేసుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని వాళ్ళందరికీ పిలిపిస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ సభ్యులకి వాళ్ళ అద్భుతమైన సూచనలు కూడా ఇచ్చారు. తప్పనిసరి అది పరిగణనలో తీసుకుంటామని తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. తెలుగు భాష కోసం ఏర్పాటైన తెలుగు విశ్వవిద్యాలయం మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భాషను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉంది. కానీ ఏర్పాట్ల విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎన్టీ రామారావు పెట్టారు కదా, అది రామారావు గారు ప్రారంభించిన యూనివర్సిటీ, అది మొదటి యూనివర్సిటీ. అధ్యక్ష, మీ సూచన కరెక్ట్ అధ్యక్ష. ఇది ఏంటంటే షెడ్యూల్ 10లో ఉండి, రాష్ట్ర విభజనలో షెడ్యూల్ 10లో ఉండి మొన్న 2024లో వాళ్ళు అంటే ఏది విభజించకుండా మనం పంపించేస్తాం జరిగింది. అది రాజమండ్రిలో ఏర్పాటు చేసాం. దానికి కావాల్సిన నిధులు, యాక్టివిటీ కూడా ముమ్మరం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది గతంలో మండలి బుద్ధప్రసాద్ గారు కూడా అనేక సూచనలు చేశారు. అది మేము సీరియస్గా తీసుకుంటున్నాం. హౌస్ ఒప్పుకుంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ అధ్యక్ష ఒక అడ్వైజరీ కమిటీ వేద్దాం అధ్యక్ష. మీరు అనుమతితో కూర్చుని గౌరవ పెద్దలందరూ ఉన్నారు, ఎందుకంటే సభలో అనేక మంది సీనియర్లు ఉన్నారు. మీ సూచనలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది బైండింగ్గా కూడా మేము తీసుకుంటాం, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ ఒక అడ్వైజరీ కమిటీ వేద్దాం తెలుగు విశ్వవిద్యాలయాలకి గైడెన్స్ కింద వేద్దాం. తర్వాత మీరు పేర్లు ఇస్తే ఆ చైర్ అనుమతితో తప్పనిసరిగా కమిటీ వేసే బాధ్యత తీసుకుని మీ సూచనలు తూచా తప్పకుండా అమలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఫ్యాకల్టీ నియామకంలో ఈ రౌండ్ లో లేరు అధ్యక్ష, నెక్స్ట్ రౌండ్ లో నేను చేస్తాను. ఐ డూ దట్ అధ్యక్ష, నా బాధ్యత. ఐ డూ ఇట్. విద్యామంత్రి ఈయన అధ్యక్ష. కానీ తెలుగు మీద ఇంటర్మీడియట్ దగ్గర తెలుగు లేదు అధ్యక్ష. ప్రైవేట్ కళాశాలలో ఆ తెలుగు వాళ్ళు రాయటం, చదువు మాట్లాడుతున్నారు కానీ రాయటం, చదవడం పోయింది అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంలో తెలుగుకి ఈ దుస్థితి రావడం బాధాకరం. మొన్న కూడా 85.35% మంత్రి గారు పెంచిన తర్వాత సంస్కరణ తీసుకొచ్చినా ఇప్పుడు 1,00,000 మంది పైన రీబ్యాక్ అయ్యారు అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్స్కి. కానీ తెలుగులోనే ఎక్కువ మంది తప్పారు అధ్యక్ష. అది చాలా బాధాకరం అధ్యక్ష. తెలుగుని సెకండరీ లాంగ్వేజ్గా పిల్లల్లో తల్లిదండ్రులు మార్కులు ఎక్కువ వస్తే సాంస్క్రిట్ తీసుకుంటున్నారు కానీ అధ్యక్ష ఎవరికి 10th వరకు సాంస్క్రిట్ రానాడు ఇంటర్ సాంస్క్రిట్ డబ్బులు మార్కుల కోసం తీసుకుంటున్నారు. గతంలో ఈ మార్కులు ఎంసెట్ రాసినప్పుడు యూజ్ ఉండేది అధ్యక్ష. ఇవాళ జేఈఈ మెయిన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంటర్ మార్కులతో సంబంధం లేదు అధ్యక్ష. కేవలం కార్పొరేట్ కళాశాలకి ర్యాంకులు వస్తానికి చెప్పుకుంటాక తప్ప తెలుగులో కూడా ఈ క్వశ్చన్ పేపర్ విధానం మార్చి ఈ పద్యాలు వ్యాకరణలు కొంచెం తగ్గించి 98-99 తెలుగు కూడా స్టూడెంట్ వచ్చే లెక్క అయితే తెలుగు దూరం అవ్వకుండా తెలుగు ఈ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుంది అధ్యక్ష. ఈ పుణ్యం లోకేష్ బాబుని కట్టుకోవాలని కోరుతూ ఇది తీవ్రమైన అంశం అధ్యక్ష. ఇప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేసే దాంట్లో ఇది పెడితే డెఫినెట్గా తెలుగు భాష గిడుగు రామ్మూర్తి గారు ఆ రోజు పద్య కవిత నుంచి వచనానికి తీసుకొచ్చి తెలుగుని ఎలా కాపాడాడో ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడలేని స్థితికి ఫ్లెక్సీల్లో కూడా తప్పులేదు. నేను మాట్లాడే అధ్యక్ష కథ మంత్రి గారు ఇక్కడ అవసరం ఉండి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష. కౌన్సిల్ అవును. అయితే సార్ దయచేసి ఈ తెలుగుని పట్టించుకోవాల్సిన గిడుగు రామ్మూర్తి ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు తెలుగు కాపాడగలిగారు కానీ ఇప్పుడైతే తెలుగు నశించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇంటర్మీడియట్లో తెలుగును మ్యాండేటరీగా చేసే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్లో పెడితే తెలుగు రాయటం, చదవటం, తెలుగు భాష కొన్ని 100 సంవత్సరాలు మళ్ళీ ఉంటుంది. ఈక్వాలిటీ కొంటే ఇటాలియన్ యాత్రికులు కృష్ణదేవరాయలు పొగిడిన తెలుగుని ఆఖరికి ఇప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకపోవడం దారుణం. తెలుగు రాయలేని పరిస్థితి, చదవలేని పరిస్థితిని రీబ్యాక్ తేవాల్సిందిగా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆధునిక గిడుగు శ్రీరామ్మూర్తి గారుగా నారా లోకేష్ గారు ఉండాలని మీ అభిమతం. మన రాష్ట్రంలోనే తెలుగు అది ఎలా అధ్యక్ష? ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఇంకెవరికి లేదు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను క్రమబద్ధం చేయు మరియు పర్యవేక్షించు కమిషన్ సవరణ బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవటం.
ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, అవును. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది, బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 23వ క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 23వ క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 23వ క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను క్రమబద్ధము చేయు మరియు పర్యవేక్షించు కమిషన్ సవరణ బిల్లు 2026ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ అధ్యక్ష, తెలుగు భాష గురించి కూడా ఒక 2 మాటలు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని. పెద్దలు అన్నట్టు ఇంటర్లో సంస్కృత్ తీసుకునేవాడిని. సో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలుగు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవాడిని అధ్యక్ష. వాస్తవంగా రాజకీయాల్లోకి వచ్చే ముందు తెలుగు కూడా చదువుతాం చాలా ఇబ్బంది పడేవాడిని. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చదవగలుగుతున్నాను, అదేవిధంగా కొంత మేరకు మాట్లాడగలుగుతున్నాను. మండలి బుద్ధప్రసాద్ గారు అంత అద్భుతంగా నేను మాట్లాడలేకపోవచ్చు, కానీ కనీసం ఇబ్బంది పడకుండా ఈరోజు మాట్లాడగలుగుతున్నాను అధ్యక్ష. నాలాగా పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేది నా లక్ష్యం. అదేవిధంగా మాతృభాష అనేది చాలా కీలకమైనది. కేంద్రంలో కూడా గతంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మార్చులుగా ఉన్నప్పుడు నాతో అనేక మార్లు చర్చించారు. లేదు, మాతృభాషని విస్మరించొద్దండి. ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఇంగ్లీష్ మీడియంలో ఒక రౌండ్ వెళ్ళిపోయారు, కానీ మాతృభాషని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఇది మీరు ఎట్లా చేస్తారో ఒకసారి ఆలోచించండి ఆయన కూడా కోరటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు ఏంటంటే, ఇప్పుడు కంపల్సరీ లాంగ్వేజ్ కింద పెట్టి తెలుగు భాష మర్చిపోకూడదని చెప్పాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అందుకే తీసుకొచ్చి అది కొనసాగిస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ నేను సభ వైపు చూస్తున్నాను, ఎందుకంటే సభలో నాకన్నా అనేక మంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళ సూచనలు కూడా తీసుకుని ఇప్పుడు వెంకట్రావు గారు కూడా సూచించారు కనుక ఆ కమిటీలో ఆయన్ని కూడా పెడితే, ఎందుకంటే కొంచెం సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. ఇదేదో నామమాత్రంగా కమిటీ కాకుండా కొంచెం చాలా సీరియస్గా తీసుకుని స్ట్రక్చరల్ చేంజెస్ ఎట్లా తీసుకురావాలి, అదేవిధంగా తల్లిదండ్రుల్లో కూడా చైతన్యం రావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా చైతన్యం రావాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ పోటీ తత్వంలో ఏమవుతుందంటే, సింపుల్గా మన భాషని విస్మరిస్తే మటుకు చాలా ఇబ్బంది ఎదుర్కోబోతున్నాం. ఈ రోజు కూడా జర్మనీకి వెళ్తే అధ్యక్ష, జర్మనీ ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ, కానీ అక్కడ అందరూ జర్మనీ మాట్లాడతారు. అంతేందుకు అధ్యక్ష, నేను సౌత్ కొరియాకి వెళ్తే ట్రాన్స్లేటర్ ఉన్నారు అధ్యక్ష. సౌత్ కొరియాలో ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్సెప్ట్ మేబీ టాప్ 1-2 కంపెనీస్ తప్ప, ఏ మీటింగ్కి వెళ్ళినా ట్రాన్స్లేటర్ ఉండాల్సిందే. వాళ్ళు కొరియన్లోనే మాట్లాడతారు, ట్రాన్స్లేట్ చేసి మనకి ఇంగ్లీష్లో చెప్తారు, మన ఇంగ్లీష్లో చెప్పింది వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి కొరియన్లో చెప్తారు అధ్యక్ష. అంటే డెవలప్డ్ కంట్రీస్ కూడా మాతృభాషను ఎప్పుడు విస్మరించలేదు అధ్యక్ష. సో మాతృభాషని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన. నేను కొన్ని సంస్కరణలు తీసుకొచ్చా, అది సరిపోదని నేను కూడా భావిస్తున్నా. గౌరవ సభ్యులు ఇప్పుడు సూచించారు కనుక ఆ కమిటీ మీరు వేస్తే, మీ విత్ యువర్ పర్మిషన్ ఆ కమిటీ ఒకటి వేస్తేనంటే మేము వాళ్ళ సూచనలు చాలా సీరియస్గా తీసుకుని తప్పనిసరిగా అమలు చేసి మాతృభాష కాపాడేది కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు. అందరం కలిసికట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది తెలుగు జాతి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమవుతుంది, నేను ఒక్క సంస్కారం తీసుకొస్తే సాధ్యమవుతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. అందరం భాగస్వామ్యం అవ్వాలి, పెద్దలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి, ప్రజలు భాగస్వామ్యం అవ్వాలి, పిల్లలు భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఆ కమిటీ త్వరలో వేస్తే తప్పనిసరిగా మేము, ఆ అడ్వైజరీ కమిటీ వేస్తే తప్పనిసరిగా అది మేము సీరియస్గా తీసుకుని 2-3 సిట్టింగ్ కాదు 10 సార్లు కూర్చుని ఈ సంస్కరణలు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంట్లో మాతృభాష గురించి మాట్లాడే దెబ్బలు తినవాడిని, అందుకని చెప్పి తప్పనిసరిగా అధ్యక్ష మీ పర్మిషన్తో ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు,
అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. ఇంకా కూడా ఉన్నాయి. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 16 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 16 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 16 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. ఇప్పుడు గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు గట్టిగా అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లును పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2వ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి ఇప్పుడు సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2వ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. బాగా వీక్ అయ్యారు సార్ కొంచెం. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2వ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. ఇప్పుడు గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడినది. బిల్లు సభ ఆమోదం పొందినది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన మరియు నియంత్రణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 58 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 58 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 58 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయముల స్థాపన మరియు నియంత్రణ బిల్లు 2026ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరూ లేరు. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. ఈ ఎడ్యుకేషన్ బిల్స్ అన్ని అయినాయి. బుచ్చయ్య చౌదరి గారికి, యార్లగడ్డ వెంకట్రావు గారికి తెలుగు భాష గురించి ప్రత్యేకంగా చర్చ మంత్రి గారికి సూచన చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మండలి బుద్ధప్రసాద్ గారి తరఫున, నా తరఫున తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది ఇందాక మా జ్యోతిల్ నెహ్రూ గారు చాలా భోజనానికి ఎక్కువ సమయం కావాలి, రెస్ట్ కావాలన్నారు. వారికి దుర్వార్త. కేవలం వర్కింగ్ లంచ్ మాత్రమే. ఆకలి వేసిన వారు వెళ్ళి భోజనం చేసి నిదానంగా, అందరూ ఒకేసారి కాదు, ఎందుకంటే దశల వారీగా బిజినెస్ ఎక్కువ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా వారికి ప్రయాణం ఉంది కాబట్టి నాన్ స్టాప్ ఉంటుంది కాబట్టి సభ్యులు అర్థం చేసుకుని నెహ్రూ గారు లాంటి వారు మమ్మల్ని నిందించకుండా మన్నించాలని కోరుకుంటున్నాను. వైద్య శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మానవ అవయవాల మార్పిడి సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రొడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ హ్యూమన్ ఆర్గాన్స్ అమెండ్మెంట్ బిల్ 2026.